హలో. మీ ఛానల్కి న్యూస్ రీడర్స్ కావాలంట కదా, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏం కావాలి? సార్ మీ ఎడ్యుకేషన్ ఏంటో అది చెప్పండి, మాకు ఎంత కావాలో అది వదిలేయండి సార్. మీకు ఏ క్వాలిఫికేషన్ కావాలో చెప్పండి, ఆ సర్టిఫికేట్ ప్రింట్ చేసి పంపించేస్తాను. సర్టిఫికేట్ ప్రింట్ చేస్తావా? సర్టిఫికేట్ ప్రింట్ చేయడం ఏంట్రా బాబు? మా దగ్గర 10th క్లాస్ నుంచి PhD వరకు అన్ని సర్టిఫికేట్లు ప్రింట్ అవుతాయి. మీకు ఏ సర్టిఫికేట్ కావాలో చెప్పండి, అది పంపిస్తాను. ఒరేయ్ మోసం రాది, జనాలకు మోసం చేస్తున్నావా? మీరు జనాలను మోసం చేస్తున్నారు, మేము మిమ్మల్ని మోసం చేస్తున్నాం, అందులో తప్పేముంది? అయినా నువ్వు నన్ను మోసం చేయలేవురా, ఎందుకంటే మాకు కావాల్సింది లేడీస్, జెంట్స్ కాదు. నేను అడిగేది నా గురించి కాదు, నా పెళ్ళాం గురించి. చెప్తున్నావు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఎవరికైతే మ్యారేజ్ అయిందో వాళ్ళకి జాబ్ ఇవ్వద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీకు పెళ్ళైందా? ఫస్ట్ లుక్కే పడిపోయినట్టున్నారు. అయితే జాబ్ కొట్టేయచ్చు, తర్వాత ఈ ఆఫీస్ కొట్టేయచ్చు. అబ్బాయి లేదు సార్. మరి మీకైందా? నాకు పెళ్ళైపోయిందమ్మా, అంత సీన్ లేదు. డైవర్స్కి ఏమాత్రం ఛాన్స్ లేదా? ఛాన్సా? అసలు ఊహకే వెళ్ళొద్దు. ఆ, అయితే ఒకసారి మీ మేడం నంబర్ ఇస్తారా? నంబరా? ఎందుకు? అటువైపు నుంచి ట్రై చేద్దామని. ఓయ్ నువ్వు వచ్చింది ఇంటర్వ్యూకా లేకపోతే పెళ్లి చూపులుకా? వచ్చింది ఇంటర్వ్యూకే సార్, ఏదో జస్ట్ క్యాజువల్గా అడిగాను, ఫన్ కోసం. ఓ అలాగా, సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. యా సార్, ఓకే. ఇంతకీ మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? పిల్లలు ఎంతమంది? మీరు మీ మమ్మీ డాడీతో కలిసి ఉంటున్నారా, వేరే కాపురం పెట్టారా? మీ వైఫ్ నాకంటే బాగుంటుందా, పొడుగుంటుందా, హైట్ ఉంటుందా, బ్లాక్ ఉంటుందా, వైట్ ఉంటుందా? సారీ సార్. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి సార్. అదే సార్ ఇంటర్వ్యూ. ఓ ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది? ఎక్స్పీరియన్స్ అది లేదు కానీ ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా చేసి చూపించడం తెలుసు సార్ నాకు. అబద్ధాలు ఆడడం, కాపురాలు కూలగొట్టడం, డైవర్స్ ఇప్పించడం, గొడవలు పెట్టడం అన్నీ తెలుసు సార్ నాకు. మీకు అంత డౌట్గా ఉంటే మీ హాల్లో వెళ్ళి చూసుకోపోండి. ఏం చేసావు హాల్లో? అంటే వాళ్ళు నన్నే వెయిట్ చేయమన్నారు, అందుకే కొంచెం నా పనితనం చూయించా, కొట్టుకు సస్తున్నారు. అమ్మో, యాంకర్లో లేదు, యాంకర్కి అమ్మ మొగుళ్ళ. జాబ్ గ్యారంటీయా సార్? నువ్వు యాంకర్ కాదు తల్లి, దాని అమ్మ మొగుళ్ళ ఉన్నావు. ఏదో మీ దయ సార్. సార్ నా జాబు అంటే ఒక 2 days టైం ఇస్తావా? సార్ ఇంకా 2 days వెయిట్ చేయాలా? అమ్మో, ఇప్పటికే మా గల్లీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి సార్. ఇంకా 2 days నేను ఖాళీగా ఉంటే మా బస్తీ మొత్తం కొట్టుకొని చచ్చిపోతారు సార్. నీకు జాబ్ ఇస్తే ఏం చేస్తావు? ఇండియా మొత్తం కొట్టుకొని చచ్చిపోయేలా చేస్తా సార్. మీ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్తా సార్. దీని దెబ్బతో మన ఛానల్ నెంబర్ 1 అయ్యేలా ఉంది. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి, జాబ్ ఇచ్చేయండి. మీరు ఇచ్చేస్తున్నారు అంతే. రేపటి నుంచి జాయిన్ అయిపోమంటారా, ఇప్పుడే జాయిన్ అవ్వమంటారా? ఓ ఆగు ఆగు ఆగు, కొంచెం ఆగే, టైం ఇవే, దండం పెడతా. సార్ జాబ్ సార్. బబుల్ గమ్లో ఆడుకున్నావంటే అయ్యా, సరే పో. రేపటి నుంచి వచ్చేయమంటారా పుల్లలు పెట్టడానికి? వచ్చే. ఓకే సార్, థ్యాంక్ యూ. నేర్కొండా. అమ్మో, దీని దెబ్బకి మన ఛానల్ నెంబర్ 1 కాదు, నెంబర్ 0 అయిపోయింది. ఒరేయ్ రేపటి నుంచి మన ఆఫీస్ 1 week బంద్ చేయండి రా.